అనగనగనగా ఒక అడవి. ఆ అడవిలా ఒక పులి తిరుగుతున్నదో. అది బాగా ఆకలి మీద ఉన్నది. అప్పుడే దానికి ఒక అడవి పంది కనబడ్డది. నోట్లే ఊరిలు పుట్టినాయి. ఇక దాన్ని పొతం చేసుడే కావాలి అని అనుకున్నది. ఇంకో దిక్కు పులిని చూసి పంది తడుచుకున్నదో. లాగెత్తురో ఆజాము అని అనుకుంటే ఆడికెళ్ళి ఉరుకుడు పెట్టింది. వెనక పులి ముంగట పంది, వెనక పులి ముంగట పంది. పానం కోసం పంది, ఆకలి తీర్చుకునేందుకు పులి. లాస్ట్కు ఏమైందంటే అగజూడురి మీరే ఏమైందో. పులి ఎంబడి పడుతుంటే తప్పించుకునేందుకు పంది ఒకటే ఉరుకుడు. కానీ ముంగటున్న బాయిని చూసుకోలే, లటుక్కుమని అండ్లబడ్డది. పులి కూడా గంతేనుల్లా, అది కూడా ఉరుకుకుంటా బాయిల పడ్డది. రెండు జీవాలు ఒక్క జాగకచ్చినాయి. లెక్కకైతే తినవలసింది పంది కండ్ల ముంగట్నే ఉన్నది. ఇక దాన్ని తినుడే ఉంటది అని అనుకుంటాం కదా. కానీ ఈడ పులి అట్లా చేయలేదుల్లా. బతుకుంటే బల్సాకులు తినచ్చని అనుకున్నది కావచ్చు. పందిని చంపుడు తర్వాత ముచ్చట, ముందుగాల పానాలతోని బయటపడుడే కావాలి అని అనుకున్నట్టున్నదుల్లో. అగ చూడుర్రి, ముంగట పందున్నా దాని మీద కొంచెం కూడా కోపం రాలేదు. ఎట్లెట్లా బాయిలకెళ్ళి బయట పడదామా అన్నట్టే ఆలోచన ఎత్తాంది. ఇక ఇటు అడవి పంది కూడా గంతే. దాని బాధ దాంది. ఓ దిక్కు పులున్నది, ఇంకో దిక్కు బాయిల మునుగుతున్నది. ఎట్లయినా జచ్చుడే, ఎప్పుడెప్పుడు సావస్తదా అని ఎదురు చూసే బదులు కమస్కం జరసేపన్న బతుకుందేందుకు కోషిష్ చేయకుంటే నాకు మనుషులకు ఫరకేముంటది అని అనుకున్నది కావచ్చు. అది కూడా చిన్న ఆశ పెట్టుకొని బాయిలకెళ్ళి బయట పడేందుకు అగో ఎట్లా తనలాడుతున్నది. ఓ దిక్కు పులి, ఇంకో దిక్కు పంది. అంటే జాతి వైరం పక్కకు పెట్టుకున్నాయి. పానాల కోసము రెండు ఒక్కటైపోయినాయి. అంతల్నే జంగల్ ఆఫీసర్లు వచ్చిర్రు. ఇక ఈ రెండింటిని కాపాడే ఇగురం పెట్టుకున్నారు. అవో ఎట్లా కాపాడుతున్నారో చూడుర్రులో. వారెవ్వా, మొత్తానికి ఇటు పులి అటు అడవి పంది రెండిటి పానాలు దక్కినాయోళ్ళ చూసిండ్రా. అంటే ఎట్లయినా ఓడిపోవుడేనాయే, ఎట్లయినా సచ్చుడేనాయే. గాదానికోసం ఇప్పుడు కూడా కష్టపడుడెందుకు, ఏం ఫాయిదా అని ఉత్తగానే ఉండొద్దు. లాస్ట్ నిమిషం దాకా మన ప్రయత్నం మాత్రం అస్సలు మానొద్దు అని ఈ నోరు లేని జీవాలే చెప్తున్నాయి కదా.